మేడం కొంచెం ముందుకు రండి. వీడియో విత్ మొత్తం టోటల్గా వస్తుంది సార్. ఇలాగే తీసుకుంటూ ముందు అయితే అటు ఉండి కూడా ఇటు స్నాప్ తీయండి. కింద కట్టిన వాళ్ళు దించేసేయండి, అట్లా ఫోటో తీసుకుంటారు. గణేష్ గారికి మేడం కట్టింది. ఒకసారి అయిపోయినాక ఈ వరుస కొంచెం కావాలి. ఈరోజు బ్రాహ్మణపల్లి లక్ష్మీపురం స్కూల్లో రక్షాబంధన్ వేడుకలకి మమ్మల్ని ఆహ్వానించిన హెడ్ మాస్టర్ సార్కి మరియు మన రిపోర్టర్ శ్రీనివాస్ గారికి, స్కూల్ స్టాఫ్కి, మీ అందరికి కూడా థ్యాంక్ యూ. మరియు అందరికి కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి రక్షాబంధన్ అడ్వాన్స్డ్ రక్షాబంధన్ శుభాకాంక్షలు జరుపుకుంటున్నాం. రాఖీ పౌర్ణమి ప్రతి ఇంట్లో రేపు ఎల్లుండి పండుగ రోజు జరుపుకుంటూ ఎవరి ఇంట్లో వాళ్ళు, కాకపోతే స్కూల్లో జరుపుకోవడం ఇంతమందితో జరుపుకోవడం, ఎవరి ఇంట్లో జరుపుకున్నా 2 ఉంటారు, 3, 10 మంది ఉంటారు. కానీ ఇంతమంది మనం సెలబ్రేట్ చేసుకున్నామన్నా కూడా మన ఇంట్లో దొరకరు. మనం ఒక దగ్గర ఇంతమంది సెలబ్రేట్ చేసుకోవడం కూడా మన అదృష్టం. తర్వాత స్కూల్లో ఇప్పుడు సార్ చెప్పిండు ఇందాక, సోదర భావం తప్ప వేరే ఏం కల్మషం లేకుండా ఉండడానికి స్కూల్లో సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పి ఏం లేదు. స్కూల్లో మనకు చిన్న చిన్న ఇష్యూస్, ఇప్పుడు మనం బయట అనుకోండి, మన ఇంటి దగ్గర మీ బ్రదరో మీ సిస్టరో కింద పడిపోయి బ్లడ్ వస్తుంటే చూస్తూ ఊరుకుంటారా? ఊరుకోం. మనం స్కూల్లో కూడా అలాంటి ఫీలింగే ఉండాలి. మన వాళ్ళు, మన బ్రదర్, మన సిస్టర్ అన్న ఫీలింగ్ ఉండాలి. అట్లా అయితేనే మనం ఇంకా పై చదువుల వరకు కూడా చదువుకోగలుగుతాం. ఆ చెడుతోని కూడా మళ్ళీ మనమే ఇబ్బంది పడతాం. మనం మంచి చేస్తే మంచి ఆలోచనలు వస్తాయి. మెడిటేషన్ చేయమంటారు. ఎందుకు? మైండ్లో ఉన్న పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ పోవాలి, ఏకాగ్రత రావాలని చెప్పి మెడిటేషన్ చేయమంటారు. మెడిటేషన్ చేస్తే మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది, మంచి ఆలోచనలు వస్తాయి. చెడు ఆలోచనలు ఏమన్నా ఉంటే పోతాయి, మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. మైండ్ ఫ్రెష్గా ఉన్నప్పుడు మనం మంచి ఏం చదువుకున్నా కూడా గుర్తుంటుంది, మర్చిపోకుండా ఉంటాం, మనకి యూజ్ ఉంటుంది. దాని గురించి మెడిటేషన్ చేయమంటూ కూడా మన ఈ ఐఎన్బి ఛానల్ వాళ్ళకి అందరికి కూడా మనందరి తరఫున థ్యాంక్ యూ. రిపోర్టర్ శ్రీనివాస్ గారికి మరియు మీ స్కూల్ యాజమాన్యం అందరికీ మరియు మీతో పార్టిసిపేట్ చేస్తున్నందుకు మీ అందరికి కూడా మా పోలీస్ తరఫున థ్యాంక్ యూ సో మచ్. అండ్ మళ్ళీ ఒకసారి ముందుగా రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఈ రక్షాబంధన్ సందర్భంగా మీరు అదే ఒకటి మాట వాళ్ళు ఇందాక ప్రతిజ్ఞ చేయాలన్నట్టు అందరం కూడా ఒకరికొకరం మంచి హెల్ప్ చేసుకుంటాం. కొన్ని సినిమాలలో కూడా వస్తుంది, అంటే ఒక యుద్ధానికి పోయేటప్పుడు రక్ష కోసం అని మన రక్షాబంధన్ కట్టడం కానీ లేకుంటే తిలకం పెట్టడం కానీ అలాంటివి పెట్టి పంపించడం జరుగుతుంది. ఇదంతా కూడా దీంట్లో భాగమే. కాబట్టి మన స్కూల్ ఎంచుకున్నందుకు మరొకసారి ఐఎన్బి న్యూస్ ఛానల్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ సార్.